నారాయణాయ. తానా మహాసభల్లో అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీమాన్ మోహన్ నన్నపనేని గారు, శ్రీ గంగాధరం నాదెళ్ళ గారు, శ్రీ లీలా ప్రసాద్ పమిడిముక్కల గారు, వీరి సహృదయతకు తొలుతగా నేను నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ప్రతి అవతారం కూడా ఒక ఆయుధాన్ని పట్టుకొని వచ్చింది, దుష్టశక్తుల్ని నిర్మూలించడానికని. అన్నమాచార్యుల వారు కూడా ఒక అహింసాత్మకమైన ఆయుధాన్ని చేతబట్టుకుని వచ్చాడు, అది సంకీర్తన. సంకీర్తన ద్వారా జీవితాన్ని ఎలా శృతి చేసుకోవచ్చో చెప్పిన మహానుభావుడు. ఆ మహావాగ్గేయకారునికి స్తుతిపరంగా అన్నమ గాయత్రి పఠించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు అని ప్రశ్నిస్తే మనకు వెంకటాచల మహాత్మ్యం ఒక్కటే గుర్తుకొస్తుంది. ఆయన ప్రతి కాలేజీ కుర్రాడిలాగా పద్మావతి అమ్మవారిని చూడగానే ప్రేమించేశాడని, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక ఎరుకల సాని వేషంలో ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి శ్రీనివాసుడికిచ్చి నీ కూతుర్ని పెళ్లి చేయమని చెప్పాడని చీటింగ్ కేస్. తర్వాత పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు చేసుకున్నాడు, వరాహస్వామి దగ్గర భూమి అడుక్కున్నాడు, ఇప్పటికీ అప్పు కట్టలేకుండా ఉన్నాడు. ఏది ఎగ్జాంపులరీగా లేదు కదండి. నేను ఇలాగే అనుకునేదాన్ని, వెంకటేశ్వర స్వామిలో గొప్పతనం ఏంటి అని. కానీ అన్నమాచార్య సంకీర్తనలు పాడగా ఉపాసన చేయగా అందులో వెంకటేశ్వర స్వామి విశ్వరూపం ఆవిష్కరించాడు అన్నమయ్య. వెంకటేశ్వరుడి అసలు స్వరూపం చెప్పింది అన్నమయ్య. సంకీర్తన అన్న కెమెరా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామిని వివిధ భంగిమల్లో వివిధ కోణాల్లో పిక్చర్స్ తీసి మనందరికీ సంకీర్తనలుగా పంచిన మహానుభావుడు. ఆ భావనతో నేను రచించిన ఒక కీర్తన అన్నమయ్యకు అంకితంగా పాడతాను.
స్వామివాడే నీవు లేకుంటే స్వామి ఏడి. కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా, మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా, మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా. పంపినావు ని సరి సని సరి సని సరి గమగరి గరి సని సరి ని సా పని సరి గరి ని ద పద పమరి మగ పాటతో ఛాయా చిత్రములు తీసి పంపినావు. అందరికీ దొరికిపోయినాడు దేవుడు. పాటతో ఛాయా చిత్రములు తీసి పంపినావు. అందరికీ దొరికిపోయినాడు దేవుడు. నీవు లేకుంటే స్వామి ఏడి. నీవే కదా స్వామివాడి నీవు లేకుంటే స్వామి ఏడి. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా, మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా. శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా, మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా. బంధాల నడుమ బంధీకాలేక శిలయై వేదాల దాగినాడు దేవుడు. బంధాల నడుమ బంధీకాలేక శిలయై వేదాల దాగినాడు. రాగము పాడి అనురాగము పలికించావు. ని సరి సని సరి సని సరి గమగరి గరి సని సరి ని సా పని సరి గరి ని ద పద పమరి మగ రాగము పాడి అనురాగము పలికించావు. అందరినీ అనుగ్రహించినాడు దేవుడు. రాగము పాడి అనురాగము పలికించావు. అందరినీ అనుగ్రహించినాడు దేవుడు. నీవు లేకుంటే స్వామి ఏడి. నీవే కదా స్వామివాడి
శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా శ్రీనంద కంసాన జన్మించిన ఘన సంకీర్తనాచార్యుడివేనన్నా మా తల్లి నీవన్న మా తండ్రి నీవన్న మా గురువు దైవము నీవేనన్నా. మీ అందరికీ చాలా ప్రీతికరమైన సంకీర్తన, బహుళ ప్రజాదరణ పొందిన అన్నమాచార్యుల వారి సంకీర్తన. ఏ వేదిక మీద పాడినా ఈ కీర్తన పాడకుండా నేను వెళితే కచేరీ అంతా దండగా అని శ్రోతలు భావించే సంకీర్తన. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. నమో
తిరుకచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండా తిరుకచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిధ మదని నిధ మమ గమద మమ గగ సగ మమ గగ సని గస మగ మని సనిద మగస కొండలలో నెలకొన్న గగమమ్మ దదమమ్మ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గస సగమ నిన్ని నిన్ని దద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగ మగ సని దని సాని దని దమ దని మగ సని దగ సని దమ నిద మగ స కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు కోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఓ
సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులిల్లలు సగా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులిల్లలు సగా సౌఖ్యామృతము తమకు చాలదా
गोविन्द हरे जय गोविन्द हरे भज गोविन्द हरे जय गोविन्द हरे भज गोविन्द हरे जय गोविन्द हरे भज गोविन्द हरे जय गो